Dear students, today మనం ఒక కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవబోతున్నాము. మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఏస్ అనేవి ముఖ్యంగా 3 ఎస్ఏలు వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. ఒక క్వశ్చన్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్న ఎలక్ట్రోకెమిస్ట్రీ మరియు కైనెటిక్స్ అనే 2 టాపిక్స్ మీద ఒక ఎస్ఏ వస్తుంది. రెండవ ఎస్ఏ వచ్చేసి గ్రూప్స్. మనకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి జరిగినాయి. సీనియర్ ఇంటర్ విషయానికి వచ్చినట్లయితే సీనియర్ ఇంటర్లో మనకు 15th గ్రూప్, 16th గ్రూప్ మరియు 17th గ్రూప్. వాటిని మనము 15th గ్రూప్ను నైట్రోజన్ ఫాస్ఫరస్ కుటుంబం అని, 16th గ్రూప్ను ఆక్సిజన్ సల్ఫర్ కుటుంబం అని, 17th గ్రూప్ను హాలోజన్లుగా చెప్పుకుంటాం. ఈ 3 గ్రూపుల్లో నుండి ఒక ఎస్ఏ క్వశ్చన్ మనకు వస్తుంది. సో ఇక మూడవ ఎస్ఏ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది. కాబట్టి మనకు 3 ఎస్ఏల్లో మనం 2 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది. అట్లా ముఖ్యమైన ఒక ఎస్ఏకి సంబంధించిన కంటెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవటం జరిగింది. అది ఎలక్ట్రోకెమిస్ట్రీ మరియు కెమికల్ కైనెటిక్స్. ఇక రెండవది వచ్చేసి ఈ 3 15th, 16th, 17th గ్రూప్స్ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మరి ఒక ఎస్ఏ రావటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈరోజు క్లాసులో ఆ ఎస్ఏలుగా రాబోయే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇక్కడ చదవబోతున్నాం. అదేంటంటే ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్ ప్రాసెస్. హ్యాబర్ విధానంలో అమోనియా ఎలా తయారు చేస్తారు మరియు అమోనియా యొక్క ధర్మాలు, హౌ ఇట్ రియాక్ట్స్ విత్ కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్ అండ్ సిల్వర్ క్లోరైడ్. ఈ 3 అనేక సార్లు మనకు ఎస్ఏగా ఇవ్వటం జరిగింది. మనకు ఫస్ట్ ఇయర్లో ఈక్విలిబ్రియం చాప్టర్లోనే హ్యాబర్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేయటం జరిగింది. ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్ ప్రాసెస్ అనేది నైట్రోజన్ మరియు హైడ్రోజన్ వాయువులు 2 ఒకదానితో ఒకటి చర్యలో పాల్గొనటం వల్ల అమోనియా అనేది ఏర్పడుతుంది. N2 + 3H2 reversibly gives 2NH3. This is exothermic reversible reaction. ఉష్ణమోచక ద్విగత చర్య. ద్విగత చర్య అంటే క్రియాజనకాల నుండి క్రియాజన్యాలు ఏర్పడతాయి, మళ్ళా క్రియాజన్యాలు క్రియాజనకాలుగా కూడా అదే చర్యా పరిస్థితుల్లో మళ్ళా విడిపోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని తయారు చేయటం అనేది కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. ఇది ఉష్ణమోచక చర్య. ఇక్కడ మనకు 46.1 కిలోజౌల్స్ పర్ మోల్ శక్తి అనేది, ఎనర్జీ అనేది విడుదలవటం జరుగుతుందన్నమాట. ఇది ఉష్ణమోచక ద్విగత చర్య అన్నమాట. కాబట్టి ఇది అధికంగా అమోనియా దిగుబడి జరగాలి అంటే మనకు కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏమేంటి అంటే టెంపరేచర్ వచ్చేసి మనకు టెంపరేచర్ 700K వద్ద టెంపరేచర్ ఉండాలి. అలాగే ప్రెషర్ వచ్చేసరికి 200 to 300 అట్మాస్ఫియర్స్ ఉండాలి. అంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలి అంటే 2000 × 10⁵ కిలో పాస్కల్స్ పీడనం మనకు అక్కడ ఉండాల్సి ఉంటుంది. అలాగే N2 and 3H2 యొక్క కాన్సన్ట్రేషన్ని 1:3 రేషియోలో ఇంక్రీజ్ చేసుకుంటూ ఏర్పడిన అమోనియాని ఎప్పటికప్పుడు లిక్విడ్ రూపంలోకి దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ నైట్రోజన్ హైడ్రోజన్లుగా అది విడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఫైన్లీ డివైడెడ్ ఐరన్ క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఫెర్రిక్ ఆక్సైడ్ అంటే ఐరన్ ఆక్సైడ్, అది ఫెర్రస్ ఆక్సైడ్ అవ్వచ్చు లేదా ఫెర్రిక్ ఆక్సైడ్ అవ్వచ్చు, ఐరన్ ఆక్సైడ్ మరియు ట్రేసెస్లో Al2O3 + K2 వాళ్ళ మిశ్రమాన్ని కూడా మనం ఇక్కడ క్యాటలిస్ట్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మాలిబ్డినం అనేది ప్రమోటర్గా వర్క్ ఫంక్షన్ చేస్తుందన్నమాట. ఇవి దానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు. హ్యాబర్ ప్రాసెస్లో అమోనియా అనేది హైడ్రోజన్ నైట్రోజన్తో జరిగే ఇర్రివర్సిబుల్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ ద్వారా జరుగుతుంది. ఇన్ హ్యాబర్ ప్రాసెస్ అమోనియా ఇస్ ప్రిపేర్డ్ by a reversible exothermic reaction in which hydrogen reacts with nitrogen to
to form ammonia. Since it is a reversible reaction, certain conditions has to be maintained to produce large quantity of ammonia. For that, these gases should be mixed with high pressures, nearly 200 to 300 atmospheres, or if you express in pascals, it is 2000 into 10 to the power 5 kilopascals, or we can say it's a million kilopascals, 200 million, 20 million kilopascals. So, that this is the condition. Temperature should be maintained at 700 degrees centigrade, and iron oxide and a little amount of alumina plus K2O mixture will act as a catalyst, and molybdenum will act as a promoter. These are the required conditions for the preparation of NH3. సో ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఇది ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది అంటే నైట్రోజన్ హైడ్రోజన్స్ అనేవి సన్నని పైప్స్ ద్వారా ఇలా వెళ్తాయి. సో దీస్ టూ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ఇంటే కంప్రెసర్. ఇది ఒక కంప్రెసర్లోనికి పంపిస్తారు. ఈ కంప్రెసరు అంటే హై ప్రెషర్ క్రియేట్ చేయడం కోసం దే వర్ ఇంట్రడ్యూస్ ఇంటే కంప్రెసర్. దిస్ కంప్రెసర్ విల్ క్రియేట్ 200 atmospheres pressure and it will be pumped out with that pressure. ఆ ప్రెషర్తో అవి బయటికి పంపబడతాయి. అలా పంపబడిన ఈ గ్యాసెస్ని మనము క్యాటలిస్ట్ ఉండే ఒక ఛాంబర్లోనికి ప్రవేశపెడతాం. ఇక్కడ మనకు ఐరన్ ఆక్సైడ్, it may be ferrous oxide or ferric oxide, and a little amount of mixture of Al2O3 plus K2O, and molybdenum will also be present here. So at this stage they both will react with each other and they will enter into another chamber where they dissolved in water, because if they were not dissolved in water they will be liquefied here, because the same pressures will maintain here also. If any gases N2 and H2 gases are remained, they will enter into a pump. This is the pump which recyclate these gases again into this chamber. So again the gases will enter here and they will be circulated like this. So here before entering into this chamber they will be cooled, enter into cooling pipes, so that these gases are cooled, and the high pressure gases when they are cooled they converted into liquid, or any gases are there they will be dissolved in water to make it into a liquid. If any nitrogen and hydrogen gases are left, these gases will be pumped back into the compression chamber. So this is the way how these gases are converted, nitrogen and hydrogen gases are converted into ammonia. So this is the way to prepare ammonia from nitrogen and hydrogen. Now they are asking about the properties, how ammonia will react with zinc sulfate solution. With aqueous zinc sulfate ZnSO4 solution, in aqueous solution of ZnSO4, if we pass ammonia NH4OH, it will react with it to form zinc hydroxide precipitated out, ZnOH twice, plus ammonium sulfate. This will be precipitated out as zinc hydroxide. This is the reaction of zinc sulfate solution with ammonia. Another property they are asking, reaction with copper sulfate. When ammonia is entered into copper sulfate solution, it form a complex with copper, a deep blue color complex. It is deep blue color complex will be formed when ammonia gas is passed into calcium sulfate solution, and sulfate ions will present in the solution water.
to form sulfuric acid. Then another one is silver chloride. Silver chloride is a solid which is obtained when silver nitrate solution is mixed with any chloride salts. Silver chloride salt is formed. This silver chloride is dissolved in ammonia. When it was dissolved in ammonia, the silver forms a complex with ammonia. It's a complex solution which is colorless. So, silver chloride is completely soluble in ammonia. These are the important properties of ammonia. So, it is an important essay which can be asked as essay in board examinations, both preparation and properties of ammonia. మనం 15th గ్రూప్ ఎలిమెంట్స్ గురించి చదువుకుంటున్నాము. ఈ 15th గ్రూప్ ఎలిమెంట్స్లో మనం తీసుకున్నట్లయితే ఒక ఎస్ఏఓస్ అంటే 15th, 16th, 17th కలిపి ఒక టాపిక్గా మనం ఇక్కడ చూడాలి. దాదాపుగా 16 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లో మనకి ఇందులో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఒక ఎస్ఏతో పాటుగా 2 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ, లేదా ఎస్ఏతో పాటు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ పేపర్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అమోనియా ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఒక ఎస్ఏ గురించి మనం చర్చించడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ నేను ఒక 5 వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే 2 మార్క్స్కి ఇవ్వగలిగిన క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వాటిలో ముఖ్యమైనది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ అల్లోట్రోపీ, రూపాంతరత అనగా నేమి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వై నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్, నైట్రోజన్ జడత్వానికి గల కారణం ఏంటి. వై నైట్రోజన్ ఎగ్జిస్ట్ యాజ్ N2 whereas ఫాస్ఫరస్ ఎగ్జిస్ట్ యాజ్ P4, నైట్రోజన్ ద్విపరమాణుకు అణువుగా ఉండగా ఫాస్ఫరస్ P4 అణు రూపంలో ఉండటానికి గల కారణం ఏంటి. వై వైట్ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ రెడ్ ఫాస్ఫరస్, తెల్ల ఫాస్ఫరస్ ఎర్ర ఫాస్ఫరస్ కన్నా చర్యాశీలతను కలిగి ఉండటం గల కారణం ఏంటి. వాట్ ఈజ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం అనగా నేమి. ఈ 5 ప్రశ్నల్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వీటన్నిటిలో కూడా కామన్గా ప్రాపర్టీస్ ఒకటే ఉంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసే విధానాన్ని బట్టి ఆ ప్రజెంటేషన్ అనేది మారుతూ ఉంటుంది. దానికి సపరేట్గా మీకు టెక్స్ట్ నేను ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ ఎల్లోట్రోపీ. ఎల్లోట్రోపీ అంటే రూపాంతరత. ఇది అలోహాలకు ఉండే ఒక ప్రత్యేకమైన ధర్మం. రూపాంతరత అంటే ఒకే మూలకము అణువులోని పరమాణువుల నిర్మాణాలలో తేడాల వలన వేర్వేరు భౌతిక రూపాలలో అది లభ్యమవుటనే రూపాంతరత అని అంటారు. అలోహాలన్నీ కూడా దాదాపుగా రూపాంతరతను ప్రదర్శిస్తూ ఉంటాయి. కొన్ని మూలకాలు ఎక్కువ రూపాంతరాలలో ఉంటే కొన్ని తక్కువ మూలకాల్లో మనకు ఉంటాయి. మనం ఫస్ట్ ఇయర్ చదువుకున్న కార్బన్ అత్యధికంగా దాదాపుగా 16 రూపాలలో మనకు లభ్యమవుతూ ఉంటుంది. దాని తర్వాత సల్ఫర్, దాని తర్వాత ఫాస్ఫరస్, ఇవి ఎక్కువ రూపాంతరం ప్రదర్శించే మూలకాలు. ఈ ఫాస్ఫరస్ అనేది ఇక్కడ మనం ప్రజెంట్ చదువుతున్నాం కాబట్టి ఈ ఫాస్ఫరస్ అనేది ఎర్ర ఫాస్ఫరస్, తెల్ల ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్, స్కార్లెట్ ఫాస్ఫరస్ అనే రూపాలలో ఇది మనకు లభ్యమవుతుంది. ఫాస్ఫరస్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ the form of red phosphorus, white phosphorus, scarlet phosphorus and black phosphorus. Out of these 2 are more important, that is red phosphorus and white phosphorus. Kabatti allotropy is a fundamental property of non-metals. Non-metals will exhibit this property due to the difference in the arrangement of atoms in a molecule. If element exists in 2 or more physical forms or appear in 2 or more physical forms, that phenomena is called as allotropy. Here phosphorus has 4 allotropic forms, out of them 2 are more important. One is red phosphorus and other one is white phosphorus. Phosphorus will exist in the form of tetraatomic molecules, P4 molecules, in the form of P4 molecules. Suppose if we take white phosphorus, this white phosphorus has 4 phosphorus atoms
and they are bonded like this. 3 atoms on the base connected with each other and 1 atom on the top which connect with 3 other atoms. So, each phosphor atom forms 3 single bonds with 3 other phosphorus atoms, so that 4 atoms will combine together as a P4 molecule. In the case of red phosphorus, these P4 molecules are arranged like chain structures, like this. This is one P4 molecule. Instead of this bond, they form another bond with next adjacent molecule, so that a chain like structure will be formed like this. Because of this structure, this red phosphorus is less reactive than white phosphorus. We have a question, why white phosphorus is more reactive than red phosphorus? In red phosphorus, several P4 molecules are connected to form a chain like structure, whereas in white phosphorus, each phosphor atom is an independent unit. That is why white phosphorus is more reactive than red phosphorus. Then we have another question, why nitrogen is inert? Nitrogen is a small molecule with high electronegativity. That is why a strong pi bonds are formed. In addition to one sigma bond, 2 pi bonds are formed between 2 nitrogen atoms. So, nitrogen exists as N2 molecule, whereas phosphorus exists as P4 molecule. This is another question they will ask us. N2 is diatomic, whereas P4 is tetraatomic. Why? Since small size and high electronegativity, nitrogen can form 3 bonds in between 2 atoms, but this type of pi bonds is not possible in phosphorus because of its large size. Phosphorus and nitrogen both will exhibit trivalency. Their valency is 3. Phosphorus nitrogen రెండు కూడా 3 valencyనే ప్రదర్శిస్తాయి. ఫాస్ఫరస్ ఏకబంధాలను మాత్రమే ఏర్పరుస్తుంది, పై బాండ్స్ని ఏర్పరచలేదు. కారణము అది పరమాణు పరిమాణం పెద్దదిగా ఉండటం. నైట్రోజన్ పరమాణు పరిమాణం చిన్నదిగా ఉన్నది, అధిక రుణ విద్యుదాత్మకత ఉన్న కారణంగా 2 నైట్రోజన్ పరమాణువుల మధ్య పైబంధాలు అనేవి ఏర్పడతాయి. అదే పైబంధాలు ఫాస్ఫరస్లో సాధ్యము కాదు. అందువల్ల ఏకబంధాలతో ఉంటూ చతుర్పరమాణుకంగా ఉంటుంది, నైట్రోజన్ ద్విపరమాణుకంగా ఉంటుంది. కాబట్టి నైట్రోజన్, వై నైట్రోజన్ ఈజ్ డయాటమిక్ అండ్ ఫాస్ఫరస్ ఈజ్ ట్రయాటమిక్ అనే ప్రశ్నకు సమాధానం ఇది. నెక్స్ట్ రెండవది వచ్చేసేసి నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్. ఎందుకు ఇనర్ట్గా ఉంటుంది? ఒక అణువు రసాయనిక చర్యలో పాల్గొనాలి అంటే దాని మధ్య ఉండే బాండ్స్ బ్రేక్ అవ్వాలి. ఎనీ మాలిక్యూల్ కెన్ టేక్ పార్ట్ ఇన్ టు ఏ కెమికల్ రియాక్షన్ ఓన్లీ వెన్ ద బాండ్స్, the interatomic bonds in a molecules are broken, then only it can take part into the chemical reaction. Nitrogen is inert, whereas phosphorus is very reactive. The activeness of phosphorus as the inertness of nitrogen is because of the difference in their bonds. Phosphorus can form only single bonds, whereas nitrogen can form triple bond, and this triple bond is a very strong bond, and its bond dissociation energy is nearly 320 kilocalories, which is not available in normal chemical reactions. ఈ N2 మాలిక్యూల్ని బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ బాండ్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నైట్రోజన్ అనేది జనరల్గా సాధారణ పరిస్థితుల్లో ఇది రసాయనిక చర్యలలో పాల్గొనదు. ఫాస్ఫరస్ విగరస్గా కెమికల్ రియాక్షన్స్లో పాల్గొంటుంది. ఇన్ ఎయిర్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ మిక్స్డ్ టుగెదర్, బట్ దే విల్ నాట్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ అన్లెస్ ఏ హై టెంపరేచర్ is there. Only in presence of electric arc only nitrogen and oxygen can react. That's why nitrogen, the inertness of nitrogen is due to the strong triple bond between 2 nitrogen atoms in N2 molecule. నైట్రోజన్ యొక్క జడత్వానికి కారణము నైట్రోజన్ అణువులో 2 నైట్రోజన్ పరమాణువుల మధ్య బలమైన త్రిబంధం ఉన్నది. ఏదైనా అణువు రసాయనిక చర్యలో ఎప్పుడు పాల్గొంటుంది? దాని బంధాలు విడిపోయినప్పుడు. దీని బంధ విచ్ఛేదక శక్తి చాలా ఎక్కువ కాబట్టి దీనికి కావలసిన శక్తి సాధారణమైన రసాయనిక చర్యలో మనకు లభ్యం కాదు. అందుచే నైట్రోజన్ అనేది జడ స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో నైట్రోజన్ జడత్వానికి కారణం. కాబట్టి
ఏమేమి క్వశ్చన్స్ ఆన్సర్? అల్లెట్రోపీ అంటే తెలిసింది, నైట్రోజన్ యొక్క ఇనర్ట్నెస్కి తెలిసింది, నైట్రోజన్ డయాటమిక్గా ఉంటుంది, ఫాస్ఫరస్ టెట్రాటమిక్ అనే దానికి మనకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఎందుకు రియాక్టివ్గా ఉంటుంది రెడ్ ఫాస్ఫరస్ కన్నా అనే దానికి కూడా మనకు ఆన్సర్ వచ్చింది. నేను లాస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే మనం తీసుకున్నట్లయితే ఈ 5th గ్రూప్ ఎలిమెంట్స్లో మనం చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్ ఆ తర్వాతి మూలకాలలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరసే మనం తీసుకున్నాం అనుకోండి, ఫాస్ఫరస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నంబర్ వచ్చేసి 15. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నియాన్ 3s2 3p3. ఇక్కడ 3d ఆర్బిటాల్ ఎంటీగా ఉంటుంది. కాబట్టి 3d ఆర్బిటాల్ ఎంటీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఈ s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో పెయిరప్ అయిన ఎలక్ట్రాన్స్ ఇవి p ఆర్బిటాల్స్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు అంతకుముందు 3 ఎలక్ట్రాన్స్ ఉంటే 3 వ్యాలెన్సీ ఉంటే ఈ ఎక్సైటెడ్ స్టేట్లో ఎలక్ట్రాన్ ఇందులోకి ఎక్సైట్ అవటం వల్ల ఇది పెంటావాలెంట్గా కూడా కలుస్తుంది. అందువల్ల ఫాస్ఫరస్ కెన్ ఫార్మ్ PCl5 మాలిక్యూల్ బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ d ఆర్బిటాల్. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాడు, ఫాస్ఫరస్ కెన్ ఫార్మ్ PCl5 వెరాజ్ నైట్రోజన్ కెనాట్ ఫార్మ్ NCl5 వై అంటాడు. ఫాస్ఫరస్ PCl5ను ఫామ్ చేస్తే నైట్రోజన్ NCl ఫామ్ను ఫామ్ చేయదు ఎందువల్ల అంటాడు. ఫాస్ఫరస్ రెండు కూడా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకటే, కానీ ఫాస్ఫరస్లో MTD ఆర్బిటాల్ ఉంటుంది, నైట్రోజన్లో MTD ఆర్బిటాల్ ఉండదు. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ MTD ఆర్బిటాల్ నైట్రోజన్ కెనాట్ ఫార్మ్ ఏ పెంటావాలెంట్ కాంపౌండ్, వెరాజ్ ఫాస్ఫరస్ due to the presence of this MTD orbital it can exhibit pentavalency to form PCl5 molecule. ఇప్పుడు ఫాస్ఫరస్ తరువాత నెక్స్ట్ మనకున్న ఎలిమెంట్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ తర్వాత యార్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. ఈ ఎలిమెంట్స్లో కూడా మనకు దిస్ s2p3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, MTD ఆర్బిటాల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వ్యాలెన్సీ షెల్లో ఉండే s ఆర్బిటాల్స్ మనకి అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ ఈ pలోకి ఎక్సైట్ అయ్యే నేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద valency s orbital, valency shell of s orbital, the 2 electrons which are present in the s orbital of valency shell are reluctant to uncouple and enter into the p orbital when we move from top to bottom. That attitude is said to be inert pair effect. valency స్థాయిలో ఉన్న s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రానులు p ఆర్బిటాల్లోకి ప్రవేశించడానికి విముఖతను చూపుతాయి ఒక గ్రూపులో పై నుండి కిందకు పరమాణు సంఖ్య పెరిగే కొలది. కాబట్టి ఇక్కడ నీకు ఫాస్ఫరస్లో పెంటావాలెంట్ అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటే బిస్మత్ విషయానికి వచ్చేసరికి పెంటావాలెంట్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. ద స్టెబిలిటీ ఆఫ్ పెంటావాలెన్సీ ఈజ్ లెస్ ఇన్ బిస్మత్. మోర్ కామన్లీ ట్రైవలెంట్ కాంపౌండ్స్నే బిస్మత్ ఏర్పరుస్తుంది. ద పెంటావాలెన్సీ క్యారెక్టర్ అనేది పైనుంచి క్రిందకు గ్రాడ్యువల్గా స్టెబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావము. వ్యాలెన్సీ స్థాయిలోని s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రానులు d ఆర్బిటాల్లో ప్రవేశించడానికి విముఖత చూపుతాయి. ఆ ప్రవృత్తినే జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావము అని అంటారు. జనరల్గా ఈ 5th గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి ఆన్వర్డ్స్ వి అబ్జర్వ్ దిస్. అందువల్ల పై నుండి క్రిందకు వచ్చేసరికి ఆ వ్యాలెన్సీ యొక్క స్టెబిలిటీ తగ్గిపోయి లోయర్ వ్యాలెన్సీ యొక్క స్టెబిలిటీ మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు 2 క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫరస్ PCl ఫామ్ చేయగా నైట్రోజన్ NCl ఫామ్ను ఫామ్ చేయదు ఎందుకు అని అడుగుతాడు. బికాస్ ఫాస్ఫరస్లో MTD ఆర్బిటాల్ ఉంటుంది, నైట్రోజన్లో MTD ఆర్బిటాల్ ఉండదు, అందుచే నైట్రోజన్ పెంటావాలెన్సీని ప్రదర్శించదు. నెక్స్ట్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? గ్రూపులో పైనుండి కిందకు ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ పైనుంచి కిందకు మనం మూవ్ అయినట్లయితే పరమాణు పరిమాణం జనరల్గా పెరుగుతూ ఉంటుంది. పరమాణు పరిమాణం పెరగటం వల్ల s ఆర్బిటాలకు d ఆర్బిటాలకు మధ్య ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అందువల్ల s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్లు MTD ఆర్బిటాల్లోకి వెళ్ళటానికి ఇష్టపడవు. దే రిలక్టెంట్ టు ఎంటర్ ఇంటూ d ఆర్బిటాల్ బికాస్ ఆఫ్ ది లార్జ్ ఎనర్జీ గ్యాప్. అందువల్ల ఆ పెంటావాలెన్సీ యొక్క స్టెబిలిటీ అనేది పైనుండి క్రిందకు తగ్గిపోతూ ఉంటుంది. దట్స్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ద
reluctance of electron pair present in the s orbital of valency shell of an atom to take part into the bonding is said to be inert pair effect. వ్యాలెన్సీ స్థాయిలోని ఎస్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ జంట బంధంలో పాల్గొనటానికి విముఖతను చూపించే ప్రవృత్తినే జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావము అని అంటారు. కాబట్టి ఈ రకంగా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేక రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. నేను సపరేట్గా మీకు పీడిఎఫ్ ఫార్మేట్ పంపిస్తున్నాను కాబట్టి వాటిలో ఉండే 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఈ 1-2 సార్లు ఈ రీజన్స్ని చూసి మీరు ఆ క్వశ్చన్స్ని చదవగలరు.